ఆయన సార్ ఎన్ని గంటలకు వచ్చినారు రితావ్కి? తెల్లారి 6 గంటలకు వచ్చినాడు, రాసుకున్నాడు, బుక్కులు ఇచ్చినాను, ఆఫీసు రూమ్ లో పెట్టేయమ్మా బండి ఎత్తుకొని పోయా. నేను ఇంటి దగ్గరికి పోతాను భోజనానికి ఏంటి, ఈ పొద్దు ఉండగానే నేను భోజనానికి పోయినా. మా కూతురు రమ్మని చెప్పి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆడ ఊరేసుకుని ఎవరు చెప్పింది నీకు? ఎవరో చెప్పినారు సార్. నా పేరు హేమావతి సార్. ఇక్కడ నేను 3rd క్లాస్ డీల్ చేస్తున్నాను. ఇక్కడ మేము 10 మెంబర్స్ వర్క్ చేస్తాం సార్. సారు పూర్తి పేరు వచ్చి శ్రీనివాస్ శర్మ సార్. గణకోట స్కూల్ 2nd క్లాస్ డీల్ చేస్తున్నారు సార్. మేము హాలిడేస్ వచ్చిన తర్వాత మా పాటికి మేము వెళ్ళిపోయినాం సార్. అప్పటికి వరకు మా వాళ్ళ వరకు వాళ్ళు చేసేసినాము. మేడంకి సబ్మిట్ చేసేసినాం సార్, హెచ్ఎం మేడంకి. సార్ ఇక్కడ కారు పెట్టేసిపోతారు సార్ వెహికల్. దానికోసము వచ్చిపోతారు సార్. పక్కనే వాళ్ళు సార్ది హౌస్, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు సార్. దాని తర్వాత విషయం మాకేం తెలియదు సార్. అంతవరకే సార్ తెలుసు. దాని గురించి మాకు తెలియదు సార్. ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ మాకేం తెలియదు సార్. ఇంతవరకు సార్ మాత్రం బాగా వర్క్ చేసుకుంటా, ఆయన వర్క్ వర్క్ చేసుకుంటా వెళ్ళేవాడు సార్. చాలా మంచోడు సార్. ఒక్కరే ఉన్నారు సార్. సారు మేమంతా లేడీస్ టీచర్లే, సార్ జెంట్ టీచర్. ఏం వర్క్ కావాలన్నా మాకు బండి తీసుకెళ్లి వర్క్ తీసుకొచ్చి చేసి పెట్టేవాడు సార్. సార్ ఆయన సమస్యలు ఏమన్నా మీతో ఎప్పుడైనా షేర్ చేశారా? లేదు సార్, లేదు సార్, చెప్పలేదు సార్. చాలా మంచి వ్యక్తి. ఆఫీస్ వర్క్ ఏది కావాలన్నా ఎవరు ఇంటిమేట్ చేసినా సార్ వెంటనే పాపం తీసుకొచ్చి చేసి పెట్టేవాడు సార్ మాకు, మహిళలు అనేసి సార్. మేడం ఈ ఇన్సిడెంట్ జరిగిందని మీకు ఎవరు మేడం చెప్పింది? సార్ వేరే టీచర్ ఫోన్ చేసినారు సార్. టీచర్ మేడం బయట ఉన్నారు సార్. మేడం కాయమ్మ ఫోన్ చేసిందంట. ఆ టీచర్ నాకు ఫోన్ చేసినారు. మేము దగ్గరలో ఉన్నామని పరిగెత్తుకుంటా వచ్చినాం. ఇప్పుడు ఈ స్కూల్ కి అటెండర్ లేదా మేడం? ఆయమ్మ ఇంకో రాధమ్మ స్కావెంజర్ సార్. వాళ్ళు ఎవరు లేదు ఈరోజు? ఆయమ్మ ఉన్నింది సార్. ఆయమ్మ పోయేసి ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకొని వచ్చింది సార్. తర్వాత ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్. వచ్చి ఒకసారి వెళ్ళిపోయినా సార్, మళ్ళీ 2nd టైం వచ్చినారండి సార్. సార్ ఈరోజు మాకు రాబడిన ఓకేనా ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు పలమనేరు టౌన్లోని ఈ గండికోట స్కూల్ నియర్ శివాలయం టెంపుల్ దగ్గర ఈ శ్రీనివాస వర్మ శర్మ అనే ఎలిమెంటరీ స్కూల్ టీచరు ఈ స్కూల్లో ఈరోజు యాక్చువల్గా స్కూల్లో హాలిడే ఉంది. ఆ స్కూల్లో అతను ఏదో రికార్డు వర్క్ చేసుకొని దాని తర్వాత ఇంకా పూర్తి వివరాలు తెలియజేయాల్సింది. ఒక రోపుతో ఈ స్కూల్ ఆవరణంలోనే ఈ రేకుల కింద ఉరేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగినది. దీనిపైన విచారిస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయి విచారాలు తెలిసిన తర్వాత మీకు తెలియజేస్తాం. సార్ ఏమైనా అనుమానాస్పద మృతి కింద ఏమైనా ఉందా, లేదంటే సూసైడ్ అయినా సార్? అదే ప్రస్తుతానికి అనుమానాస్పద మృతి కిందనే కేసు నమోదు చేస్తున్నాము. తర్వాత ఏం జరిగింది, అతనికి ఉండే కారణాలు ఏమి, ఎందుకు సూసైడ్ చేసుకున్నారు లేదా మరి ఇతర కారణం ఏమైనా ఉందో కూడా విచారణలో తేలుస్తున్నాం.